అందరికీ నమస్కారం. నేను మీ విక్రమ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆదిపర విక్రమ్ బ్లాగ్స్. నేను మీకు ఫస్ట్ బ్లాగ్ ద బెస్ట్ బ్లాగ్ ఇద్దాం అనుకున్నాను. సో శ్రీశైలం పాదయాత్ర బ్లాగ్ చేశాను. పాదయాత్ర నల్లమల డీప్ ఫారెస్ట్లో ఉంటుంది. పాదయాత్ర ఎలా ఉంటుంది, ఎక్కడి నుండి ఉంటుంది, దాని పూర్తి విశేషాలు మీకు క్లియర్ కట్గా చూపించడానికి నేను మ్యాక్సిమం ట్రై చేశాను. బ్లాగ్ చాలా బాగా వచ్చింది. దాన్ని లెంత్ ఎక్కువైంది, బట్ మీకోసం నేను 2-3 బ్లాగ్స్లో కన్వర్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇదే అండి మా ఊరు. ఇక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుండి మేము ఫస్ట్ పాయింట్ వచ్చేసి అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ నుండి మళ్ళీ రోడ్వేనే ఉంటుంది ఆత్మకూరు వరకు, నంద్యాల జిల్లా ఆత్మకూరు వరకు. మీకు క్లియర్ కట్గా అర్థం అవడానికి నేను మ్యాప్స్లో కూడా చూపిస్తున్నాను. నేను నా వెహికల్ ఇంటి దగ్గర పెట్టేసి నేను మామూలుగా ఊర్లో వాళ్ళతో పాటు ఆటోలో వెళ్తున్నా. ఇదే మా వెహికల్స్ అయితే రెడీ అయిపోయాయి. మొత్తానికైతే ఊర్లో నుండి స్టార్ట్ అయిపోయాము. మ్యాక్సిమం కర్ణాటక వాళ్ళు వాళ్ళ ఊరు ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అవుతారు పాదయాత్ర. మేమైతే వెంకటాపురం నల్లమల ఫారెస్ట్లో ఓన్లీ అక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాం. ఎక్కువ మన తెలుగు వాళ్ళు అయితే అక్కడ నుండి స్టార్ట్ అవుతారు. కర్ణాటక పీపుల్ అయితే డైరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అవుతారు. చూడండి, మీకు కనిపిస్తున్నారు. మేమైతే మెయిన్ రోడ్లోకి జాయిన్ అయిపోయాము. మీరు చూస్తున్న వాళ్ళంతా పాదయాత్ర భక్తులు. వీళ్ళంతా శ్రీశైలంకి. వీళ్ళు మినిమం ఇప్పుడు శ్రీశైలంకి 200 కిలోమీటర్ దూరం డిస్టెన్స్లో ఉన్నారు. మేమైతే వాళ్ళతో పాటే రోడ్లో వెళ్తున్నాము. ఈ భక్తుల కోసం అడుగడుగున అన్నదానం, ఇంకా వాటర్ ఫెసిలిటీ అన్నీ కల్పిస్తుంటారు. మాకు కూడా మార్నింగ్ నుండి టిఫిన్ చేయలేదు, అందుకోసమే తినాలని మేము కూడా ఒక దగ్గర ఆపేసాము బండి. ఇంకా తింటున్నాం ప్రజెంట్ అయితే. మళ్ళీ తిన్న తర్వాత ఇంకా స్టార్ట్ అవ్వాలి అలంపూర్ జోగులాంబ టెంపుల్. అదే నేనైతే ఇంకా తినేస్తున్నాం. వచ్చేసామండి అలంపూర్ జోగులాంబ కమాన్ దగ్గరికి. ధనంజయ స్ఫులింగపాణిగీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమానుశేఖరం మహాకపాలి సంపదే శిరోజటారమస్తు. టెంపుల్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ. ఇంకా ఇదే అలంపూర్ జోగులాంబ టెంపుల్. ఇవి చాలా పురాతనమైన టెంపుల్స్. ఇక్కడ ప్రతి ఒక్క కర్ణాటక భక్తులు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే మళ్ళీ ఇక్కడ నుండి ముందుకు స్టార్ట్ అవుతుంటారు. మీకు ఇప్పుడు చూపించబోయే రివర్ వచ్చేసి తుంగభద్ర రివర్. ఇది కర్నూలు నియర్ అలంపూర్ మధ్యలో ఉంటుంది. దీనికి ఆనుకొని జోగులాంబ టెంపుల్ ఉంటుంది, 5వ శక్తిపీఠం, మీకు తెలుసు కదా. అలానే ఇంకా ఇక్కడ ముందుకెళ్తే మీకు 2 రివర్స్ ఒకటైపోతాయి అన్నట్టు. అంటే తుంగభద్ర, కృష్ణ నది. మీకు క్లియర్ కట్గా అర్థం అవడం కోసం మ్యాప్స్లో చూపిస్తున్నా. ఈ అలంపూర్ అనే దగ్గర నుండి అక్కడ ముందుకెళ్తే కృష్ణ రివర్ అక్కడ కనిపిస్తుంది. కృష్ణ రివర్ అది ఇది కలిసి ఇట్లా శ్రీశైలంలోకి వెళ్ళిపోతాయి. శ్రీశైలం డ్యామ్ అటు నుండి నాగార్జున టెంపుల్. ఇదే మెయిన్ టెంపుల్. మీకు లోపల కూడా చూపించడానికి ట్రై చేస్తాను. మీకు కనిపిస్తున్న గుడి అలంపూర్ జోగులాంబ అమ్మవారి గర్భగుడి. ఇక్కడ మేమైతే దర్శనంలోకి ఎంటర్ అయిపోయాము. అక్కడ మామూలుగా అయితే ఫోన్స్, కెమెరాస్ నాట్ అలౌడ్, ప్రొహిబిటెడ్. అందుకోసమే నేను దర్శనం వరకు ఆపేశాను. మొత్తానికైతే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. చూడండి ఎంత పురాతనమైన టెంపుల్ అసలు. సేమ్ ఇలాగే యాజ్ ఇట్ ఈజ్ 6 టెంపుల్స్ ఉంటాయి. సేమ్ అంతా స్ట్రక్చర్ మొత్తం సేమ్ ఉంటుంది. లోపల ఇన్సైడ్ ఆల్సో సేమ్. మీకు ఈ పిల్లర్స్ కానీ డిజైన్ కానీ మొత్తం సేమ్ ఉంటాయి ఆ 6 టెంపుల్. వీడియోలో ప్లే అయ్యే ప్రతి టెంపుల్ వేరు వేరండి. మీరు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి కాబట్టి మీరు అదే టెంపుల్ని పదే చూపిస్తుందని అనుకోవద్దు.
ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ టెంపుల్స్ మధ్యలోనే దర్గా కూడా ఉంటుంది. చూడండి, మీరు చూస్తున్నారు ఇప్పుడు. నాకైతే ఇక్కడ ఇది హైలైట్ అనిపిస్తుంది. మీకు పక్కనే కంచి కామాక్షి అమ్మవారు కూడా ఉంటారు. నేను ఆమెను చూపించడానికి పర్మిట్ చేయలేదు వాళ్ళు, అందుకోసమే పక్కన నుండి చూపిస్తున్నాను. పురాతన కట్టడాలు అయితే చూడండి. మొత్తానికైతే టెంపుల్ నుండి బయటకు వచ్చేసామండి పార్కింగ్లోకి. మళ్ళీ ఇంకా మేము ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నాం. మీరు చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ ఒక్కటే మళ్ళీ ఊరు బయట సైడ్ ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళాల్సిన డైరెక్షన్ మీకు మ్యాప్స్లో చూపిస్తున్నాం. మొత్తానికైతే అలంపూర్ ఎగ్జిట్ అయ్యాము. మీరు చూస్తున్న రివర్ తుంగభద్ర రివర్. మేము మీకు అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అదే టెంపుల్ అండి. ఇక్కడ నుండి రోడ్డు ఇలానే ఉంటుందండి. ఇది చాలా డిస్టెన్స్ తగ్గించే రూట్ అన్నట్టు, అందుకోసమే మేము షార్ట్గా ఎంచుకున్నాము. మేము ఇప్పుడు మెయిన్ రోడ్కి ఎక్కడానికి ఒక 5-6 కిలోమీటర్స్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. మీకు క్లియర్ కట్గా మ్యాప్స్లో చూపిస్తున్నాను నేను. ఇప్పుడు అక్కడ మీకు కనిపించిన ఫస్ట్ రివర్ అది. తర్వాత మేము మెయిన్ రోడ్కి జాయిన్ ఎలా అవుతాం అనేది నేను వీడియో తీయకుండా మీకు మ్యాప్స్లోనే చూపిస్తున్నా మా జర్నీ. ఇది బ్రాహ్మణ కొట్కూరు. ఇక్కడ నుండి మళ్ళీ మేము నంది కొట్కూరు, ఇంకా ఆత్మకూరు, అక్కడ నుండి మళ్ళీ ఆత్మకూరు నుండి మళ్ళీ వెంకటాపురం, అంటే మన పాదయాత్ర స్పాట్ అన్నట్టు. అక్కడ దాకా ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుందా వెంకటాపురం, ఇక్కడ నుండి ఇంత దూరం ఉంచిందండి. 65 కిలోమీటర్స్ మేము అల్లంపూర్ నుండి వెంకటాపురం దాకా వచ్చేసి. కర్నూలు నుండి వెంకటాపురం శ్రీశైలం పాదయాత్ర వరకు స్పెషల్ బస్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇదే కదండి శ్రీశైలం పాదయాత్ర మెయిన్ స్పాట్ అన్నట్టు, స్టార్టింగ్ పాయింట్. మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు పాదయాత్ర భక్తులేనండి. చాలామంది వెహికల్స్లలో కూడా వెళ్తున్నారు. మ్యాక్స్ అంటే కర్ణాటక వాళ్ళే ఉంటారు. మన తెలుగు పీపుల్ అయితే శివరాత్రి అదే శివస్వాములతో పాటు చాలామంది వెళ్తుంటారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు తక్కువ, కాకపోతే 80% కర్ణాటక వాళ్ళే ఉంటారు. ఒక 20% మన వాళ్ళు ఉంటారు. వాళ్ళ భక్తి చూడండి, ఒక్కొక్కరు ఒక రకమైన భక్తితో పాదయాత్ర చేస్తుంటారు అన్నట్టు మీరు చూడొచ్చు. అది క్లియర్ కట్గా చూపిస్తున్నాను నేను మీకు. ఇక్కడ మీకు అన్నదానాలు ఉంటాయి, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, ఫుడ్ అంతా. ఏమైనా మనకు కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ నుండి మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాం కాబట్టి మధ్యలో ఏమీ ఉండదు, దొరకదు. అందుకోసమే కావాల్సిన ఐటమ్స్ ఇక్కడనే ముందుగానే సెట్ చేసుకొని తీసుకొని వెళ్తుంటారు. ఇదే వెంకటాపురం గ్రామం, ఆత్మకూరు మండలం, కర్నూలు జిల్లా. మీరు చూస్తున్నారు కదా ఈ టార్చ్ లైట్స్, ఇవన్నీ ఇక్కడ నుండే ముందుగానే కొనుక్కొని వెళ్తుంటారు. ప్రతి షాప్లో టార్చ్ లైట్స్ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. అంటే ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి, బిస్కెట్ ప్యాకెట్స్ లైక్ స్నాక్స్ లాగా. మీరు చూస్తున్నారు ఇప్పుడు మీకు మ్యాప్స్లో చూసిన ఎల్లో కలర్లో అయింది మెయిన్ రోడ్ అన్నట్టు. శ్రీశైలం పాదయాత్ర అని అక్కడ ఉంది కదా, ఇదే పాదయాత్ర స్టార్టింగ్ స్పాట్ అన్నట్టు. ఇక్కడ నుండి మన వాళ్ళు స్టార్ట్ అయిపోయారు, ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాము. ఈ టెంపుల్ నుండి స్టార్ట్ అయిపోతుందండి. ఇది కర్నూలు నుండి మనకు వెంకటాపురం వచ్చేసి ఎగ్జాక్ట్గా 77 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు గుంటూరు వైపు నుండి దోర్నల అని ఉంటుంది కదా, అక్కడ నుండి 54 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రతి ఉగాది టైంలో శ్రీశైలంకి పాదయాత్ర భక్తులు ఎక్కువ కర్ణాటక నుండి వస్తుంటారు. వీళ్ళ భక్తికి అయితే నేను ముగ్ధుడని అయిపోయాను. వీళ్ళ భక్తి అంటే ఇలా కూడా ఉంటుందని చాలా షాక్ అయిపోయాను నేనైతే. ఇలా భక్తి చాలా టైప్స్ ఉంటుంది, అవి కూడా నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఈ పాదయాత్ర ఎప్పుడు పడితే ఎప్పుడు ఉండదండి, ఇయర్లీ 2 టైమ్స్ ఉంటుంది. ఒకటి శివరాత్రి టైంలో శివస్వాములతో పాటు వెళ్ళొచ్చు, 2 ఈ ఉగాది టైంలో కర్ణాటక వాళ్ళతో వెళ్ళొచ్చు. మధ్యలో ఎప్పుడు వెళ్ళడానికి వీలు లేదు, ఛాన్స్ కూడా లేదు అసలు.
ఇప్పుడైతేనే చాలా జనాలు ఉంటారు కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. మొత్తం ఫారెస్ట్లో వెళ్ళాల్సి ఉంటుంది కదా. ఇక్కడ నుండి శ్రీశైలం వరకు మనకు మొత్తం 40 కిలోమీటర్స్ పాదయాత్రనే ఉంటుంది. అది కూడా డీప్ నల్లమల ఫారెస్ట్లో. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి వీరాంజనేయ స్వామి గుడి మజిలీ. అక్కడి వరకు 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ కొంచెం దూరం వరకు పొలాలే ఉంటాయి. మీకు మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది, క్లియర్గా చూపిస్తానండి. ఇప్పుడు ఈ పాదయాత్ర భక్తులను చూడండి ఎంత తండోపతండాలుగా వెళ్తున్నారో. వీళ్ళ భక్తికి అయితే నేనైతే హ్యాట్సాప్ చెప్పాలి నిజంగా. అసలు ఇక్కడ మనకు కనిపించేదే ఇంత జనం ఉంటాయి. ఇంకా ఈ వే మొత్తంలో ఎంత జనం ఉంటారు చూడండి, తండోపతండాలు. అసలు జనంకి అయితే ఇంకా అంతు లేదు. మీకు కనిపించేది మెయిన్ రోడ్డు, అదే ఆత్మకూరు దొన్నాల రోడ్డు. అక్కడ కనిపించే కొండనే మనం ఇప్పుడు ఎక్కాల్సింది. మీకు రోడ్ సైడ్ నుండి కూడా నేను పాదయాత్ర భక్తులను వీడియో చూపిస్తున్నాను. మీకు అటువైపు నుండి ఇటువైపు నుండి 2 వీడియోస్ చూపిస్తున్నాను. ఇది మెయిన్ రోడ్లో నుండి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇది మనం వెళ్ళే స్పాట్ అన్నట్టు. చూడండి వరుసగా ఇట్లా చీమల దండులాగా కనిపిస్తుంది. ఇట్లా మీకు డైరెక్షన్స్ కూడా ఉంటాయి శ్రీశైలం. మొత్తానికైతే అడవి ఎంట్రీ అయిపోయామండి. అటవీ శాఖ వాళ్ళ బోర్డు కూడా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నుండి మెయిన్గా ఏంటంటే అడవిలోకి ఎంటర్ అయిన తర్వాత మనము ఎలాంటి నిప్పుతో చిలకతలా ఉంది. ఫైర్ అనేది ప్రొహిబిటెడ్ ఇక్కడ. ఈ భక్తులలో నేను కూడా ఒక భక్తుని. నేను వచ్చేది మీరు నన్ను ఐడెంటిఫై చేస్తారని అనుకుంటున్నా. ఇక్కడ నేను హాయ్ చెప్తున్నా చూడండి, హలో. ఇంకా ఇలా మధ్యలో హాయిగా కూర్చొని కొద్దిసేపు రిలాక్స్ అవుతూ వెళ్తుంటారు. మీకు శ్రీశైలంకి సంబంధించిన టెంపుల్ బోర్డ్స్ అన్నీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. మీకు అడుగడుగున మీకు డైరెక్షన్స్ అయితే క్లియర్ కట్గా ఉంటాయి. మొత్తానికైతే ఇదంతా ఫారెస్ట్ అండి. ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం మనం ఆల్రెడీ. కానీ చాలా క్రౌడ్ ఉంది ఈసారి. మేమైతే చాలా ఎక్కువ క్రౌడ్ చూస్తున్నాము. భక్తులకు తెలియడం కోసం ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ బోర్డ్స్ రూపంలో పెట్టారు. మనకు ఇక్కడ సమ్ పీపుల్ హాయ్ చెప్తున్నారు. హలో అండి, హాయ్. వాళ్ళు ఇంకా చాలా లాంగ్ నుండి వచ్చినట్టున్నారు, సేద తీస్తున్నారు. ఇలా ఈ భక్తులు ఇదొక టైప్ అన్నట్టు మోసుకొని వెళ్తున్నారు. ఆయన దేవుడిని తీసుకొని వెళ్తున్నట్టు వాళ్ళ ఫీల్ అన్నట్టు. మీకు ఈ వేలో ఇలా డైరెక్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ పబ్లిక్ లేకున్న టైంలో చెప్తున్నాను. ఇక్కడి వరకు కూడా మనకు ఐస్ క్రీమ్స్ అలాంటివి కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా రోడ్డు అంటే మెయిన్ రోడ్ నియర్ బై ఉన్నాం కదా మనం. ఇంకా చూడొచ్చు మీరు, వెళ్తూనే ఉన్నారు జనాలు ఫారెస్ట్లో. అసలు తండోపతండాలుగా వెళ్తున్నారు. మీకు అక్కడ కనిపించే స్పాటే వీరాంజనేయ స్వామి టెంపుల్. అంటే ఇక్కడి వరకు ఇప్పుడు మనం 6 కిలోమీటర్స్ పాదయాత్ర అయిపోయింది. ఇదే వీరాంజనేయ స్వామి టెంపుల్. అంటే ఫస్ట్ పాయింట్ అన్నట్టు మన పాదయాత్రలో ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని ఇటు నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. వీరాంజనేయ స్వామి టెంపుల్ అంటే 6 కిలోమీటర్ జర్నీ మీకు మ్యాప్స్లో చూపిస్తున్నాను, మీరు క్లియర్గా చూడొచ్చు.
ఆ ఊరు దాటగానే ఇక్కడ అన్నదానం సదుపాయం ఉంది. నిమ్ము లెమన్ ఇంకా షుగర్ కేన్ జ్యూస్ అన్నీ ఫ్రీగానే అన్నట్టు. ఇక్కడ మళ్ళీ మేము మీల్స్ చేసుకొని ఇంకా మళ్ళీ అయితే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. మెల్లగా వెళ్తూనే ఉన్నాము ఫారెస్ట్లో. మీరు కొంతమంది చేతిలో స్టిక్స్ చూడొచ్చు, అంటే ఐ మీన్ చేతి కర్రలు. అవి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా యానిమల్స్ అలాంటివి సడన్గా వచ్చినా కూడా మనకు చేతిలో కర్ర ఉంటే ఒక సేఫ్టీ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే కొండలు ఎక్కేటప్పుడు రాళ్ళ రప్పల మధ్య నుండి ఎక్కుతుంటాం అన్నట్టు పైకి. అలాంటి టైంలో స్లిప్ అవ్వకుండా అది కొంచెం గ్రిప్ లాగా కూడా యూస్ చేసుకుంటారు అన్నట్టు ఆ చేతి కర్రని. మీరు చాలామంది చేతులలో కనిపిస్తుంటుంది, అది మీరు గమనించవచ్చు. పబ్లిక్ ఎలా అంటే మాస్ ఊరా మాస్ లాగా ఉంటారు. క్లాసికల్ పీపుల్ చాలా తక్కువ, ఎక్కడో ఒకరు కనిపిస్తుంటారు. వాళ్ళైతే డైరెక్ట్ తొలి మెట్లు అంటే ఫస్ట్ కొండ ఎక్కే ప్లేస్ దగ్గరికి డైరెక్ట్ వచ్చేస్తారు వెహికల్స్లలో. బైర్లోటి అనే గ్రామం నుండి కూడా మనము మెయిన్ రోడ్ నుండి ఇక్కడికి రావచ్చు అన్నట్టు ఆ తొలి మెట్ల ప్లేస్ దగ్గరికి. అది నాగలోటి అంటారు దాన్ని. వీరభద్ర స్వామి స్పాట్ అన్నట్టు అది. అక్కడ అంటే మనం ఫస్ట్ ఫారెస్ట్లో ఇప్పటిదాకా మనము మామూలుగా వచ్చాము డౌన్లో, ఇప్పుడు హైట్ ఎక్కబోతాం అన్నట్టు, అంటే కొండపైకి. అదే తొలిమెట్లు వీరభద్ర స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ. అది స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు కొండకు. అక్కడ మీకు కొండ కనిపిస్తుంది కదండి, అదే తొలిమెట్లు అన్నట్టు. ఆ కొండపైకి ఎక్కాలి మనం ఇప్పుడు నెక్స్ట్. జగమంతా నీదే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, నాగుపాము నీ మెడలో నా హారమా, నరులనెప్పుడు గాచే చెడు సంహారమా, తలన గంగ ఉన్న తీరని దాహమా, జోలవట్టి తిరగడము నీకవసరమా, నిండు నలుపు రూపమా, నిజాలేంటో చూపమా, జంతు చర్మ దేహమా, అంతులేని సందేహమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, జగమంతా నీదే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా. అంటే నాగలోటి బైర్లోటి అంటారు దీన్ని. ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడి వరకు ఒకవేళ మీరు వెంకటాపురం నుండి నడవలేకపోయినా ఇక్కడి వరకు కొంతమంది పీపుల్ అయితే ఆటోలో వచ్చేస్తుంటారు. బైర్లోటి అనే వెంకటాపురం తర్వాత మెయిన్ రోడ్లో కొంచెం ముందుకెళ్తే బైర్లోటి అనే విలేజ్ ఉంటుంది. అక్కడ నుండి మనం ఆటోలో కూడా ఇక్కడి వరకు వచ్చి డైరెక్ట్ స్టెప్స్ అంటే కొండ పైకి ఎక్కే స్పాట్కి మనం రావచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఒక 16 కిలోమీటర్స్ దాకా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. నేను ఈ కుక్కలను చూసి ఫస్ట్ షాక్ అయ్యాను. అవి పెయింటా మరి రియల్గా ఉన్నాయో నాకు అయితే అర్థం కాలేదు. మీకు కూడా చూపించాలని నేను క్యాప్చర్ చేశాను. పార్వతి సగ భాగమై
గణనాథుడి పునాది పుట్టుకవై వెలిగే నీకెందుకో ఆ శ్మశాన సంచారం. కుబేరునికి వరములు కుమ్మరించి అష్ట సిద్ధ నిధులు, నువ్వేమో భిక్షాటన అసలేంటి మర్మం. ఏ విశ్వమంతా నీ భక్త జనమే, వాళ్ళ ఎదలన్నీ నీ నివాసమే, అయినా నీకు ఇల్లు లేదట ఎంతటి హాస్యమే. నీ మాట దాటి చిన్న చీమ కూడా కాటేయదుగా ఓ పరమేశ, ఓ చిటికేసి తీర్చెయ్యరాదమా అందరి హరిగోస. నిలకడంటూ లేని నిత్య ప్రయాణమా, నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా. ఇక్కడ మీకు ఒక కూడా ఉంటుంది నాగలోటి బయట. ఇక్కడ నుండే మనము ఇంకా స్టెప్స్ స్టార్ట్ అవుతాయి అన్నట్టు, అంటే కొండపైకి ఎక్కే ప్లేస్ ఇది ఎగ్జాక్ట్గా. ఇక్కడ వరకు మీరు ఆటోలో కూడా రావచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది నాగలోటి బావి, పక్కనే వీరభద్రస్వామి టెంపుల్. ఇప్పుడు మనం క్రాస్ చేసి వచ్చాం కదా, ఇక్కడ నుండి ఇప్పుడు మనము టెంకాయలు కొట్టి ఇంకా తొలిమెట్లు స్టార్ట్ అవుతాం అన్నట్టు. ఇంకా కొండపైకి ఎక్కుతూనే ఉంటాం. ఒక గాలి గోపురం అనే ఒక ఫస్ట్ అది స్పాట్ వస్తుంది, అక్కడ దాకా ఒక కొండపైకి ఎక్కుతాం, కంటిన్యూస్గా ఎక్కుతూనే ఉంటాం అన్నట్టు. మీరు చూస్తున్నారు అక్కడ కనిపిస్తుంది కదా, అది స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు స్టెప్స్. నటరాజ స్వరూపమా, పంచభూతములన్నీ నీ వశమా, చావు పుట్టుకలనే మించినది నీ మహిమా. కైలాసం వీడవా, కాస్తైనా చూడు జనము గొడవ, అనుమానం తీర్చవా నువ్వు మనిషా దేవుడివా. నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే నిలువెల్లా, నీకు మాత్రము చిత్రంగా ఒళ్ళంత బూడిదేలా. ఒక ఏడు కాదు రెండేళ్లు కాదు ప్రతి ఏడు ఇంతే మా ప్రేమ, నేను సుట్టమోలే ఎంతనుకున్నా ఏ గుట్టు విప్పవేలా. ఒక్క పొద్దు జాగారాలకు తీటుగా సక్కదిద్దు మా బతుకులనే తేటగా, కోటి పేరు నీకున్న అలవాటుగా, శంకరయ్య అంటే పలుకు ప్రేమగా. జగమంతా నీదే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా, నాగుపాము నీ మెడలో నా హారమా, నరులనెప్పుడు దాచే చెడు సంహారమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా. తలన గంగ ఉన్న తీరని దాహమా, జోలె వట్టి తిరగడము నీకవసరమా. కొండ ఎక్కేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది స్టెప్స్ కూడా, అంటే స్టెప్స్ ఒక్కొక్క దగ్గర ఉంటాయి కానీ రాళ్ళతోనే ఇట్లా సెట్ చేసి ఉంటారు. మామూలుగా రాళ్ళు రప్పల మధ్యనే నడవాలి, అందుకోసమే చేతికర్రలు గ్రిప్ కోసం తీసుకుంటారు వెంకటాపురం దగ్గర. ఇంకా టార్చ్ లైట్స్ అయితే కౌంట్లెస్ ఉన్నాయి ఇక్కడ. కొండాలు ఏలేటోడా, అడ్డపొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలనుగా సజంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగభరణుడా, నంది వాహనుడా, కేదారి నాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమ శంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజ రాజేశ్వర, కొండాలు ఏలేటోడా, అడ్డపొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలనుగా సజంగముడా, కంఠాన గరళాన్ని
కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసే జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా స్టెప్స్ ఎక్కాక కొండపైకి ఇప్పుడు మనం గాలిగోపురం దగ్గర ఉన్నాము. మీకు క్లియర్ కట్గా అర్థం కావడం కోసం మళ్ళీ మ్యాప్స్లో నేను చూపిస్తున్నా క్లియర్గా. అంటే వెంకటాపురం నుండి మనం ఎంత డిస్టెన్స్ ఇప్పటిదాకా కవర్ చేసామనేది మీకు క్లియర్ కట్గా చూపిస్తున్న మ్యాప్స్లో. ఈ నాగలోటి నుండి గాలిగోపురం 1 అని మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు 900 మీటర్స్ ఉంటుంది అన్నట్టు. కొండ పైకి అప్ ఎక్కడమే, ఓన్లీ అప్. దేవుళ్ళు మెచ్చినోడా ఒప్పు జక్కుల పూజలు అందినోడా అనంత జీవకోటి నోడా నీవు ఆత్మలింగాని రమాయలోడా దర్శనమిచ్చేటోడా గురవై తీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడనోడా నాకు పామును మెడ చుట్టూ గుట్టినోడా సృష్టిని అది అంతాలు లేనివాడా అంటాలు నిండితోడా మనం ఇప్పుడు గాలిగోపురం నుండి పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళాలి. పెద్ద చెరువు అంటే ఒక 14 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళి నైట్ ఇంకా అక్కడ పడుకొని మళ్ళీ రిలాక్స్ అయ్యి మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం.
మల్లయ్య నిన్న భక్తులు పడతారయ్యా మల్లయ్య మల్లయ్య కాపాడు మల్లయ్య 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 కాపాడు మల్లయ్య 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 కరుణిసో మల్లయ్య 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 నిన్న పదాలయ్య మల్లయ్య మల్లయ్య నిన్న పదాలయ్య మల్లయ్య మల్లయ్య నిన్న పదాలయ్య మల్లయ్య మల్లయ్య నిన్న పదాలయ్య మల్లయ్య మల్లయ్య శ్రీశైల మల్లయ్య 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 శ్రీశైల మల్లయ్య మల్లయ్య శ్రీశైల మల్లయ్య 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 శ్రీశైల మల్లయ్య మొత్తానికైతే మనము పెద్ద చెరువుకి వచ్చేసాము. మీకు క్లియర్ కట్గా అర్థం అవడం కోసం నేను మ్యాప్స్లో చూపిస్తున్నా. అంటే గాలి గోపురం నుండి పెద్ద చెరువు అక్కడ దాకా మీకు మ్యాప్స్లో చూపిస్తున్నా. ఇంత జర్నీ ఉంటుంది అన్నట్టు ఫారెస్ట్లో, కొండలపైనే ఉంటాం మేము అప్పటిదాకా. మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాప్స్లో సోలార్ వాటర్ ట్యాంక్ అని కనిపిస్తుంది కదా, అక్కడే మేము హాల్ట్ అయ్యాము. పెద్ద చెరువు విలేజ్ ఇంకా కొంచెం ముందుకుంది అన్నట్టు. మీరు చూసుకోవచ్చు 3 hours 22 minutes పట్టింది వాక్ చేయడానికి. ఇదే పెద్ద చెరువు. ఇక్కడ అందరూ రిలాక్స్ అయ్యి పడుకొని ఒక 2-3 hours పడుకొని మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంటారు అన్నట్టు ఫ్రెష్గా. ఇక్కడ భోజనం ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మీకు చెప్పాలంటే గట్టిగా ఒక జాతర వాతావరణం కనిపిస్తుంటుంది అన్నట్టు. మీరు ఇక్కడ చూడండి ఎలా పడుకున్నారు అందరూ. ఏదో జాతరకు వచ్చి పడుకున్నట్టు ఉంది కదా చూడడానికి. ఇక్కడ చిన్నగా శివయ్య టెంపుల్ లాగా చేశారన్నట్టు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ విగ్రహం, చాలా మంచిగా అనిపించింది. మేము ఇంకా చూస్తున్నారు కదా మీరు, అంత హాయిగా డీప్ నిద్రలో ఉన్నారు. మేము కూడా ఇక్కడ భోజనం ఫెసిలిటీ కూడా ఉంటుందని చెప్పాను కదా, అన్నదానం మొత్తం కర్ణాటక వాళ్ళే ఇక్కడ అంతా చేస్తుంటారు అన్నట్టు. వాళ్ళు పెద్ద బ్యాచ్లు వచ్చి పెద్ద లారీలో స్టాక్ తీసుకొచ్చి చేస్తుంటారు. మీకు క్లియర్ కట్గా నేను చూపిస్తున్నాను. అవన్నీ రైస్ ప్యాకెట్స్, కూరగాయలు, ఆ పెద్ద హాండాలు చూడండి ఒకసారి. మొత్తం ప్రతి ఒక్కరు ఇక్కడ అన్నదానం చేసుకొని తినేసి హాయిగా రిలాక్స్ అవుతుంటారు అన్నట్టు. చూడండి ఆ బౌల్ ఎంత పెద్దగా ఉంది చూడండి ఒకసారి. మేము ఇంకా ఈవినింగ్ 3 o'clock వెంకటాపురంలో స్టార్ట్ అయ్యాము. చాలా అలసిపోయాము ఇప్పటిదాకా. ఇప్పుడు నైట్ 12 అయింది టైం ఇక్కడికి పెద్ద చెరువుకి వచ్చేసరికి.
ఇంకా మేమైతే మా వల్ల కాదు, ఇంకా నడవడానికి చాలా అలసిపోయాము. ఇంకా రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాం. ఒక 2 hours పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాం. ఎర్లీ మార్నింగ్ ఇంకా మేము చాలా దూరం నడిచి వచ్చాము. అది షూట్ చేయలేదు నేను, ఇంకా ఒకటేసారి తెల్లారిన తర్వాత చేద్దామని. ఇప్పుడు ఇక్కడ చాలా లాంగ్ వెళ్ళిపోయాము మేము. ఆల్రెడీ ఇంచుమించు భీమునికొల దగ్గరలో ఉన్నాము. మీకు ద బెస్ట్ వీడియో ఎంజాయ్ చేసేది భీమునికొలను. చాలా బాగుంటుంది వీడియో, మీరు చూస్తూనే ఉండండి కంటిన్యూగా. భీమునికొలను అందాలు చూపిస్తా, దాంట్లో పడే తిప్పలు కూడా చూపిస్తా మీకు ఇప్పుడు. నాకు నా బ్యాచ్కి అయితే ఇంకా దూరం తీరిపోయింది, మా వల్ల కావట్లేదు. ఇప్పటికే చాలా లాంగ్ నడిచాను, ఏదో ఇంకా అలానే వెళ్ళిపోతూ ఉన్నాం అన్నట్టు. మీకు ఇక్కడ చూడొచ్చు కొండలో ఎలా ఉంటుంది వే, మనం నడిచే వే. జస్ట్ స్లిప్ అయినా రాళ్ళపైన పడిపోతాము, అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. చాలా దారుణంగా ఉంటుంది. కొంతమంది అయితే చెప్పులు లేకుండానే నడుస్తున్నారు, మేమైతే చెప్పులతోనే నడుస్తున్నాము. ఇంకా మనం భీమునికొల దగ్గరగా వచ్చేసాం అన్నట్టు ఆల్రెడీ. ఓం నమ శివాయ, హరి ఓం నమ శివాయ, నమ శివాయ, అంతా శివభక్తే అంతా. మొత్తానికైతే భీమునికొలను దగ్గరికి వచ్చేసాము. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా భీమునికొలను వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాను. ఇదే భీమునికొలను. మీకు వీడియోలో బాగా ఎంజాయ్ చేసే స్పాట్ మీకు ఇదే అన్నట్టు భీమునికొలను. అందరూ ఖచ్చితంగా ఈ వీడియోలు చూస్తే క్లియర్ కట్గా మీకు అన్నీ నేను క్యాప్చర్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సోలార్ వాటర్ ట్యాంక్ అన్నట్టు. మేము నైట్ హాల్ట్ అయింది అక్కడ నుండి ఇప్పుడు నేను చేసిన జర్నీ మీకు చూపిస్తున్నా. ఇదే పెద్ద చెరువు విలేజ్ అన్నట్టు. ఇక్కడ నుండి మేము ఇలా వచ్చేసాం అన్నట్టు. ఇప్పుడు భీమునికొలను వరకు మీకు మ్యాప్స్లో చూపిస్తున్నా ఫారెస్ట్, ఆ కొండలు. సీతమ్మ ధార తర్వాత నెక్స్ట్ ఇంకా భీమునికొలనే అన్నట్టు. మీరు చూసేదంతా కొండ పైనే ఇదంతా. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో కనిపించే స్పాటే భీమునికొలను. ఇది లోయలో లోపల కింద డౌన్లో ఉంటుంది. ఇప్పుడు పెద్ద చెరువు నుండి మేము భీమునికొలకు ఇంత టైం పట్టింది. మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇది భీమునికొలను వ్యూ పాయింట్ అన్నట్టు. ఆ కింద మీకు వైట్ కలర్లో కనిపించేదంతా లోయ. అది చాలా కింద, మనం 1 kilometer హైట్లో ఉన్నాం పైన. ఇక్కడంతా చెప్పులు ఇలా వేసింటారు, చాలా చెప్పులు ఉన్నాయి. అంతే, ప్రతి ఒక్కరు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారంట. అదేందో నాకు కూడా తెలియదు. ఇది భీమునికొలన్కి డౌన్కి దిగే దగ్గరనే ఉంటుంది అన్నట్టు. మనకు రాళ్ళరప్పల కంటే చెప్పులే ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఇక్కడ ఈ స్పాట్లో. అక్కడ ఎదురుగా గ్రీన్ కలర్ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అది అక్కడ. ఇప్పుడు మేము అక్కడ జెండా కనిపిస్తుంది చూడండి, అక్కడి వరకు పైకి వెళ్ళాలంటే కింద లోయలోకి దిగి నెక్స్ట్ మళ్ళీ ఆ కొండకు జాయిన్ అయ్యి పైకి ఎక్కాలన్నట్టు. ఇప్పుడు ఎంత కిందికి దిగుతున్నామో అక్కడ మళ్ళీ అవతల కొండకు అంతే పైకి ఎక్కాల్సి వస్తుంది. ఇంచుమించు 1 kilometer హైట్. కొండ ఎలా ఉంటుందంటే ఏటవాలుగా ఉంటుంది, నాకు నిచ్చెన ఎక్కినట్టే ఉంటుంది.
మొత్తానికైతే కొండ ఒక 70% దిగేసాం కిందికి. ఇప్పుడు ఇంకా 30% ఉంటుంది. మీకు అక్కడ కనిపించే లోయలో వర్షాకాలంలో చాలా వాటర్ వెళ్తుంటాయి అన్నట్టు అక్కడ. అందుకోసం భీముని కొలను అని పేరు, అందుకోసమే ఉంటుంది ఇక్కడ. అన్ని కొండల మధ్య అదొక రివర్ లాంటి అన్నట్టు. వాటర్ వెళ్ళిపోవడానికి 4 కొండల మధ్య కింద లోయ ఉంటుంది. మీకు అక్కడ చీమల దండులాగా కనిపిస్తుంది కదా, మేము కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నట్టు. అది నెక్స్ట్ కొండ అన్నట్టు. ఈ కొండ పూర్తిగా దిగి కిందకి వెళ్ళిన తర్వాతనే మనం అవతలకి జాయిన్ అవ్వగలం. అప్పటిదాకా వెళ్ళలేము మనం అవతలకి. ఇది పూర్తిగా మనకు అక్కడ కింద అండర్ గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నట్టు. ఈ కొండని దిగడానికి ఇక్కడ దిగొచ్చు, ఇంకా అట్లే ముందుకెళ్తే కొంచెం ఫ్రీగా దిగొచ్చు. కాకపోతే జనాలందరూ ఇక్కడ దిగొస్తున్నారు. ఇక్కడ దిగడం చాలా డేంజర్. చూడండి ఒకసారి, మీకు అక్కడ అంత తిప్పలు పడితే దిగుతున్నారు వాళ్ళు, దిగొస్తున్నారు అక్కడ. అట్లనే మనం పైనుండే వేలో వెళ్తే స్ట్రైట్గా అది ఆటోమేటిక్గా డౌన్లోకి వెళ్ళిపోతుంది. కానీ జనాలు కొంతమంది తెలియక ఇక్కడే దిగొస్తున్నారు. ఇక్కడ మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నా కూడా ఉంటుంది. అంటే అంత మంచిగా ఉండకపోయినా ఇంకా ఇక్కడ ఫెసిలిటీ అయితే ఉండదు. వాళ్ళు కూడా కొండ పైనుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు టిఫిన్ సెంటర్స్, లైక్ స్నాక్స్ లాగా. మీరు చూస్తున్న కొలనే భీముని కొలను. మీరు ఇక్కడ చూస్తే 3 వేస్ ఉంటాయి అన్నట్టు లోయల కింద. అటువైపు నుండి వాటర్ వస్తాయి, ఇటువైపు నుండి వాటర్ వస్తాయి. ఇటువైపు కింద డౌన్కి వెళ్ళిపోతుంటాయి అన్నట్టు వాటర్. అంటే వర్షాకాలంలో మాకైతే చాలా ఆకలి వేస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను నేను. ప్లేట్ 50 రూపీస్ తీసుకున్నారు, టీ 10 రూపీస్ తీసుకున్నారు. ఇంకా ఇక్కడ వాళ్ళు కూడా పాపం చాలా లాంగ్ నుండి తీసుకొచ్చి టిఫిన్ సెంటర్ పెట్టారు. మీరు చూస్తున్నారు కదా, ఇదే భీముని కొలను. భీముడు గదతో కొడితే ఇలా అయిందని అంటారు జనాలు. ఇక్కడ అక్కడ నుండి వాటర్ వస్తాయి, ఇటువైపు నుండి కూడా వాటర్ వస్తాయి, 2 ఉంటాయి అన్నట్టు. ఇక్కడ కిందికి వెళ్ళి ఇంకా డౌన్లోకి వెళ్ళిపోతుంటాయి వాటర్.
మీరు ఇక్కడ చూడొచ్చు దేవుని పల్లకి మోసుకొని వాళ్ళు ఎలా పైకి ఎక్కుతున్నారో చూడండి. ఇలా అడ్వెంచరస్గా ఉంటుంది అన్నట్టు భీముని కొలను. చాలా డేంజర్ స్పాట్ అన్నట్టు. ఇక్కడ కింద పడితే మాత్రం అంతే, చాలా లోయ అన్నట్టు, చాలా పెద్ద లోయలో ఉన్నాం మనం కొండపైకి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ పైన కొండ మనం వెళ్ళే స్పాట్ ఉంటుంది శిఖరం అని. అక్కడి వరకు ఇలాంటి తిప్పలు తప్పవు. ఇప్పుడు ఎక్కేటప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి అన్నట్టు. కానీ భీముని కొలం దగ్గర అందాలు మాత్రం అసలు వేరే లెవెల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి చాలామందికి తెలియదు. ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయి కానీ ఇక్కడి వరకు రావాలంటే చాలా ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు. అంటే వెహికల్ రావడానికి కూడా కుదరదు. అందుకోసమే షూటింగ్స్ ఏవి చేయరనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు మేమైతే కొండపైకి ఎక్కడానికి స్టార్ట్ అయిపోయాము. మీరు చూస్తే తెలుస్తుంది కదా, అక్కడ పైన కనిపించే దానికి వెళ్ళాలి ఇప్పుడు మేము. ఈ కొండను చూసి నేను లాంగ్ నుండి చాలా భయపడ్డాను. అంటే ఎక్కగలనా, ఎంత ఇబ్బంది. అంటే మేము నైట్ నుండి నడుస్తున్నాం కదా, నేను 3 o'clock నుండి నడుస్తున్నాను కంటిన్యూస్గా. అందుకోసమే ఇంకా ఎక్కగలమా లేదా, ఏమైనా ఇబ్బంది పడతామని చూస్తున్నాం. మేము ఇప్పుడు అవతల కొండ నుండే వచ్చాము. అక్కడ మీకు చీమల దండలాగా కనిపిస్తుంది కదా, అక్కడ నుండి మేము ఇప్పుడు ఆ కింద లోయలోకి దిగి మళ్ళీ కొండపైకి జాయిన్ అయ్యాము. మీకు అక్కడ హైటెన్షన్ లేన్ కనిపిస్తుందా? మేము అటువైపు నుండి వచ్చాము. ఇప్పుడు అక్కడ నుండి ఇలా వచ్చి కింద లోయలోకి దిగి మళ్ళీ ఇప్పుడు యూతల కొండకు ఎక్కుతున్నాం అన్నమాట. మీరు చూడొచ్చు, అక్కడ చెప్పులు చూపించాను కదా ఇందాక, అక్కడ స్పాట్ అది జూమ్లో మీకు. ఇప్పుడు ఈ కొండపైకి ఎక్కేటప్పుడు మాకు చుక్కలు కనిపిస్తున్నాయి. నేనేదో లైట్ తీసుకున్నా కానీ చాలా రిస్కీగా ఉండేది. మీకు అక్కడ కనిపించే హైట్ కొండ, ఆ చిన్న కొండ మధ్య గ్యాప్లో నుండి ఇలా వచ్చేసామన్నట్టు మేము.
మామూలుగా నడవడమే గొప్ప విషయం అంటే ఇక్కడ చూడండి, వీళ్ళు కాళ్ళకు కట్టెలతో ఎలా నడుస్తున్నారో. వీళ్ళు ఇక్కడ నుండే కాదు, వాళ్ళ ఇంటి దగ్గర నుండి, కర్ణాటక నుండి అలానే నడిచి వచ్చింటారంట. అసలు నాకైతే ఈ విషయంలో హైలైట్ అనిపిస్తుంది వాళ్ళ భక్తి. కాళ్ళకు కట్టెలు, తర్వాత ఒక రథం లాంటిది మోసుకొని వెళ్ళేవాళ్ళు. ఇంకా కొంతమంది అయితే ఇట్లా అది ప్రభ లాంటిది కూడా తీసుకొని వెళ్తుంటారు అన్నట్టు. ఇట్లా చాలా థింగ్స్, రకరకాల థింగ్స్తో వాళ్ళు భక్తిని చాటుకుంటుంటారు అన్నట్టు. మామూలుగా ఇప్పుడు మేము ఇంత దూరం వచ్చినా ఇంకా కొండ మాత్రం పూర్తవ్వలే, ఇంకా 50% ఉంది పైకి ఎక్కడానికి. ఇలా ఎక్కుతూనే ఉన్నాం ఎంతసేపటి నుండి. మీకు మధ్యలో ఒక మ్యూజిక్ మొత్తం కూడా విన్నారు మీరు ఆల్రెడీ. ఇంకా చాలా హైట్ ఎక్కాలి. ఇక్కడ వీళ్ళు కింద లోయలోకి ఇవి తీసుకెళ్తున్నారు అన్నట్టు. అక్కడ వాళ్ళు కూల్ డ్రింక్స్ టిఫిన్స్ ఇంకా ఇలాంటివి అమ్ముకోవడానికి అలా తీసుకెళ్తూ ఉంటారు అన్నట్టు వాళ్ళు. మొత్తానికైతే వాళ్ళు కూడా ఒక రకమైన కష్టాన్ని పడుతున్నారు. జనాల కోసమే వాళ్ళు కూడా ఇదంతా చేస్తున్నారు. ఈ కొండ ఎక్కడం అయితే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇప్పటిదాకా మనం హాఫే ఎక్కాము, ఇంకా పైకి 1/2 కిలోమీటర్ ఎక్కేది ఉంది. చూడండి, ఇలా రథాలు కూడా తెస్తుంటారు అన్నట్టు. దీన్ని ఏమంటారో మనకు కూడా కాళ్ళు తెలియదు. ఇలా రకరకాల భక్తితో వస్తుంటారు అన్నట్టు వాళ్ళు. ఎక్కువ కాళ్ళకి కట్టలు కట్టుకోవడం, ఇలా రథంని మోసుకొని రావడం, ఇంకా ఇలాంటివన్నీ. మొత్తానికైతే కొండ ఎక్కేసి కైలాస ద్వారం దగ్గరికి వచ్చేసాము. ఇదే అండి కైలాస ద్వారం. ఇక్కడి వరకు మనం మళ్ళీ ఇక్కడ టెంకాయలు కొట్టి, అంటే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే లెక్క. ఇక్కడ వరకు చాలా ఇబ్బంది పడే స్పాట్ అయితే అయిపోయినట్టే. ఇక్కడ నుండి ఇంకా మామూలుగా నడిచేది ఉంటుంది కొంచెం, సాక్షి గణపతి వరకు. మళ్ళీ మధ్యలో మనం మెయిన్ రోడ్ కూడా జాయిన్ అయిపోతుంటాం అన్నట్టు. ఇక్కడ ఫుడ్, ఇంకా అన్నదానాలు, వాటర్ ఫెసిలిటీ అంతా ఉంటుంది. చాలామంది స్నానాలు చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఆ శిఖరం నుండి కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత లలితాదేవి పీఠం కూడా, అంటే ఆలయం ఉంటుంది ఇక్కడ మీకు ఒక 2-3 టెంపుల్స్ ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఇంకా శివ టెంపుల్, ఫలవృక్షము అన్నీ ఉంటాయి. అంటే ఫలవృక్షం అంటే మనం ఏదైనా సంతానం లేని వాళ్ళకు కలగడానికి అక్కడ అనుకొని కడితే చెట్టుకి మనకు సంతానం అవ్వడానికి కోరికలు తీరుతాయని నమ్ముతారు. ఇక్కడ మీరు స్నానాలు చేయడానికి కూడా ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అన్నట్టు. ఇదే సంతాన ఫలవృక్షము. ఇక్కడ నుండి మేము ఇప్పుడు సాక్షి గణపతి టెంపుల్కి వెళ్తున్నాము. అంటే మధ్యలో మేము మెయిన్ రోడ్ జాయిన్ అయిపోతాం అన్నట్టు. ఇంకా మనం శ్రీశైలంకి వచ్చే మెయిన్ రోడ్ ఉంటుంది కదా, అక్కడి వరకు మధ్యలోనే జాయిన్ అయిపోతాం. చూసారు కదా, మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాం మొత్తానికి. ఇంకా నెక్స్ట్ సాక్షి గణపతి దర్శనం చేసుకొని మనం శ్రీశైలంలోకి అయితే ఎంటర్ అయిపోతాము.
ఇక్కడే ఇంకా లాస్ట్ ఇంకా పాదయాత్ర స్టెప్స్ ఇక్కడికి ఎండ్ అయిపోతాయి. మనమైతే శ్రీశైలంలోకి ఎంటర్ అయిపోయాము. మీరు చూడొచ్చు, ఇది సర్కిల్, ఫస్ట్ ఎంట్రీ సర్కిల్. సాక్షి గణపతి నుండి ఇక్కడ దాకా మనం చూసుకోవచ్చు 2.6 కిలోమీటర్స్ మెయిన్ రోడ్లో వచ్చాము. శ్రీశైలం టెంపుల్ ముందు సర్కిల్లో ఉన్నాము మనం. ఇది శ్రీశైలం మెయిన్ టెంపుల్ గేట్. ఇక్కడ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి టెంపుల్. ఇంకా మేము దర్శనంకి వెళ్ళాలనుకున్నాం కానీ చాలా పబ్లిక్ ఉండేసరికి మేము ఆగిపోయాము. ఈవినింగ్ వెళ్దామని. ప్రస్తుతానికైతే మేము ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాము. ఇది బస్ స్టాండ్ సర్కిల్లో ఉండే నంది గుడి అన్నట్టు. మొత్తానికి వెంకటాపురం నుండి ఇక్కడ వరకు 40 కిలోమీటర్స్ పాదయాత్ర కంప్లీట్ అయినట్టే ఇప్పుడు మనది. ఇంకా మేము దర్శనం కోసం చూసాం కానీ చాలా టైం పట్టేటట్టుందని ఈవినింగ్ వద్దామని వెళ్తున్నాము. మొత్తానికైతే మా వెహికల్స్ ఇక్కడ పార్క్లో పార్క్ చేసుకొని ఉన్నామని చెప్పారు. మా వాళ్ళు ఎక్కడున్నారో వెతుకుతున్నాను నేను. ఇంకా వాళ్ళైతే కలిసారు నాకు. నా బ్యాగ్ తీసుకొని నేను ఇంకా డైరెక్ట్ డార్మిటరీ దగ్గరికి వెళ్ళాను. అక్కడైతే మనకు చూస్తున్నారు కదా, ఈ డార్మిటరీ హాల్స్ 4 ఉన్నాయి. ఒక బెడ్ వచ్చేసి 100 రూపీస్కి ఇచ్చేస్తాడు. చాలా బాగుంటాయి. పక్కనే మనకు లాకర్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అన్నట్టు. తర్వాత స్నానాలు చేయడానికి గదులు, ఇంకా ట్యాప్స్ అన్నీ ఉంటాయి. ఇంకా నేను రెస్ట్ తీసుకున్న ఒక 2 అవర్స్. అంతలోపు నాకు కాల్ వచ్చింది, మల్లమ్మ కన్నీరు దగ్గరికి వెళ్తున్నాము అని. సరే అని చెప్పి నేను కూడా వాళ్ళతో పాటే వచ్చేసాను. ఇప్పుడు మీకు మల్లమ్మ కన్నీరు అనే ఒక టెంపుల్ చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది అక్కడ. అంటే మొత్తం అక్కడ కోరికలకి సంబంధించే ఉంటుంది. ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ఈవినింగ్ ఇది 5:30 ఆ టైంలో. ఛత్రపతి శివాజీ మ్యూజియం, ఇది కోట. మల్లమ్మ కన్నీరుకి వెళ్ళే రూట్లోనే ఉంటుంది. ఇవన్నీ టెంపుల్కి నియర్ బై ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇప్పుడైతే మల్లమ్మ కన్నీరు దగ్గరికి వెళ్తున్నాం మేము. ఫైనల్గా మల్లమ్మ కన్నీరు దగ్గరికి వచ్చేసాము. ఇదే టెంపుల్ మల్లమ్మ కన్నీరు. గుడిలో ప్రొహిబిటెడ్ అన్నారు, నేను తీయలేకపోయాను. గుడి ముందు ఇది. తర్వాత గుడి బయట సైడ్ ఇక్కడ ఇటువైపు అంటే మీకు కొన్ని సమ్ థింగ్స్ ఉంటాయి అన్నట్టు, కోరికలు కోరడానికి. అవి అనుకొని ఇక్కడ వాళ్ళు కొన్ని చేస్తున్నారు. అంటే ఇలా కట్టడాలు కానీ ఏదైనా కోరికలు అనుకొని చేయడం. ఇక్కడ ఒక బావి కూడా ఉంది మల్లమ్మ కన్నీరు. ఇంకా చిన్న బావి. వీళ్ళు చూడండి కాయిన్స్ నిలబెడుతున్నారు స్ట్రైట్గా. అంటే అలా నిలబెడితే అలా కోరికలు తీరుతాయని. వీళ్ళు ఇక్కడ కూడా కుండలో ఏదో చేస్తున్నారు. ఈమెనే మల్లమ్మ. ఇక్కడ ఒక చిన్నపాటి బావి కూడా ఉంది. ఇక్కడ చూడండి, చేతులతో ఇలా పట్టుకొని తీస్తే అదేదో కోరిక తీరుతుందని వాళ్ళ నమ్మకం అన్నట్టు. ఈ రాళ్ళు ఒకదానిపైన ఒకటి పెడితే ఇల్లు కట్టుకోవాలనే కోరికలు ఉన్న వాళ్ళకు నెరవేరుతాయని వాళ్ళకు ఒక నమ్మకం. ఇప్పుడు మనం ఈ టెంపుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ టెంపుల్ గుహలాగా ఉంటుంది అన్నట్టు. రాళ్ళ మధ్య నుండి లోపలికి వెళ్ళాలి. చిన్న గల్లి ఇరుక్కొని పోవాలన్నట్టు. మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. చాలా చిన్న హోల్ ఉంటుంది ఇక్కడ, అంటే లోపలికి వెళ్ళడానికి. చూసుకోవచ్చు మల్లమ్మ, ఆమెనే మల్లమ్మ కన్నీరు అంటారు కదా. ఇటువైపు నుండి నేను ఇటు స్టక్ అయిపోయినా. ఇంత టైట్. నేను కొంచెం లావున్న వాళ్ళు వచ్చినా కూడా పట్టరు, ఇక్కడ ఇరుక్కుపోతారు మధ్యలో. మొత్తానికైతే అటు ఇటు చేసి నేనైతే బయటకు వచ్చేసాను. ఎలా ఉంటుందో పరిస్థితి నేను ఇంకో ఇక్కడ వచ్చే పర్సన్ని తీస్తున్నా చూడండి.
రోకలి నిలబెడితే వాళ్ళు అనుకున్న కోరిక అనుకుని మనసులో రోకలి ఇలా నిలబెడితే అది నిలిచింది అనుకోండి, నిలిచింది కోరిక తీరినట్టేగా. ఇది శివుడు మల్లమ్మకు ఆదేశమిచ్చే ప్లేస్. ఆమె చేసిన అవన్నీ మ్యూజియం రూపంలో ఇక్కడ చూపించారు వీళ్ళు. ఇక్కడ ఆవులు మేపడానికి వచ్చింది అనుకుంటా. ఈ పక్కనే కళావేదిక కూడా కట్టారు కొత్తగా రీసెంట్గా. మల్లమ్మ కన్నీరు పక్కనే ఉంటుంది, ఇది కూడా రీసెంట్గా కట్టారు. ఇంకా మేమైతే రిటర్న్ వచ్చి దర్శనంకి వెళ్ళిపోయాము. దర్శనంలో వెయిటింగ్ హాల్లో 2 hours వెయిట్ చేసాము. తర్వాత దర్శనం మాత్రం చాలా మంచిగా అయింది మాకు. దర్శనం చేసుకొని డార్మిటర్కి వచ్చి ఇంకా పడుకున్నా. మార్నింగ్ లేచి ఛార్జ్ పెట్టుకున్నా ఫోన్లకు. తర్వాత ఇంకా ఇక్కడ వాటర్ చూడండి, ట్యాప్స్ కింద ఎలా స్నానాలు చేస్తున్నారో. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇలా ఉంటాయి అన్నట్టు పైప్స్, వాటర్ పైప్స్. ఇంకా స్నానం చేయొచ్చు ఎక్కడైనా సరే. మేమైతే స్టార్ట్ అయిపోయాం. మీకు ఎదురుగా కనిపించేది శిఖరం అంటారు దాన్ని. ఆ శిఖరం కొండపైన ఇలా ఉంటుంది అన్నట్టు. ఇది కూడా చూపిస్తాను. మనం బస్ స్టాండ్లో అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదే శ్రీశైలం బస్ స్టాండ్. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. మీరు చూస్తున్నారు పాదయాత్ర భక్తులు. మళ్ళీ మేము నిన్న ఈ రూట్లోనే వెళ్ళామన్నట్టు. ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఏదో అన్నదానం కూడా జరుగుతుంది. సాక్షి గణపతి టెంపుల్ దాటేసాము. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ రిటర్న్ మా ఊరికి. ఇంకా పాదయాత్ర భక్తులు అయితే మాకు ఎదురు వస్తూనే ఉన్నారు చాలా దూరం వరకు. ఇక్కడ మీకు కనిపించే ద్వారం ఉంది కదా, ఇక్కడ మనం హైదరాబాద్ వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్తే దోర్నాలకు వెళ్ళొచ్చు. మేమైతే ఇటు వచ్చిన రూట్లోనే వెళ్తున్నాం రిటర్న్ దోర్నాల ఆత్మకూరు వైపు. మీకు ఘాట్ రోడ్ కూడా మొత్తం చూపిస్తా చూడండి ఒకసారి. ఇది శిఖరం దగ్గర నంది స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ, చాలా పెద్దది. మీకు అక్కడ కనపడే టవరే శిఖరం అన్నట్టు. అక్కడ నుండి ఆ నంది దగ్గర నుండి చూస్తే టెంపుల్ ఎగ్జాక్ట్గా గర్భగుడి స్పాట్ కనిపిస్తుంది మీకు శిఖరం పైనుండి చూస్తే. మొత్తానికైతే శిఖరం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడ మొత్తానికైతే ఎగ్జిట్ అయిపోయాము ఇంకా మేము. ఇంకా ఇక్కడ నుండి మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది దోర్నాల వరకు. భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే. భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే. దివిలో సైతం కథగారా నీ విధిలీలే వెలిగెనే. నీకు నువ్వే దేవుడన్నా భావనంతా గతమున కథే. నిన్ను మించే రక్కసులుండే నిన్ను ముంచే లోకం ఇదే. కాలమో విసిరిందిలే నీ పొగరు తలకు తగిన వలయమే. ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే. సాక్ష్యమిదే సాక్ష్యమిదే భిక్షువయ్య బింబిసారుడే. ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే. సాక్ష్యమిదే సాక్ష్యమిదే భిక్షువయ్య బింబిసారుడే. రాజభోగ పులాల సబ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే.
తీర్చినదే రక్తదాహం మరిగిన మనసే కుక్క నీళ్లకు పడి వేచినదే ఏది ధర్మం ఏది న్యాయం తేల్చువాడొకడున్నాడులే లెక్క తీసి శిక్ష రాసే కర్మ ఫలమే ఒకటుందిలే జన్మలో జన్మలోనే పాప ఫలితమే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్తగారనే సాక్ష్యమిదే సాక్ష్యమిదే భిక్షువయ్య బింబిసారుడే నరకమిచ్చిన నరకుడి వధతో దీప పండుగ మొదలయ్యినదే నరకమిచ్చిన నరకుడి వధతో దీప పండుగ మొదలయ్యినదే నీతి మరచిన రావణ కథతో కొత్త చరిత్ర చిగురించినదే రాక్షసుడివో రక్షకుడివో అంతు తేలని ప్రశ్న వినువే వెలుగు పంచే కిరణమల్లే ఎదుగుతావో తెలియని కలే ఏ క్షణం ఏ వైపుగా అడుగేయనుందో నీ ప్రయాణమే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్తగారనే సాక్ష్యమిదే సాక్ష్యమిదే భిక్షువయ్య బింబిసారుడే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్తగారనే సాక్ష్యమిదే సాక్ష్యమిదే భిక్షువయ్య బింబిసారుడే. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇంకా అది చూసుకొని ఏమైనా కూల్ డ్రింక్స్ తాగి మళ్ళీ స్టార్ట్ అవుదామని అనుకున్నాము. అందుకోసం ఇక్కడ ఆపేశారు. మీకు టెంపుల్ లోపల కూడా చూపిస్తాయి ఇప్పుడు ఎలా ఉంటుందో అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మీరు టెంపుల్ ఎంట్రీ దగ్గర ఇదంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అన్నట్టు దోర్నల శ్రీశైలం రోడ్లో ఉంటుంది. మొత్తానికైతే ఇక్కడ నుండి కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మీకు ద్వారం కనిపిస్తుంది ఇప్పుడు, శ్రీశైలం ద్వారం ఇదే. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే గుంటూరు విజయవాడ, ఇక్కడ రైట్ ఇది శ్రీశైలం లోపలికి ఎంటర్ అయ్యే ద్వారం. ఇటు మేము వెళ్ళే రూట్ అయితే ఆత్మకూరు కర్నూలు. మీకు లాంగ్ షాట్లో కనిపించే ఆ కొండల నుండి మనం ఇప్పుడు శ్రీశైలం నుండి వచ్చాము. ఇక్కడ డోర్నలలో ఇంకో కొండ కూడా ఉంటుంది, ఆ కొండపైన టెంపుల్ ఉంది, మీకు ఇందాక చూపించాను అది. మొత్తానికైతే మనం మళ్ళీ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము.
మొత్తానికైతే మళ్ళీ వెంకటాపురం అదే శ్రీశైలం పాదయాత్ర స్పాట్ ఉంది కదా, అక్కడికి వచ్చేసాము మేము రోడ్ వేలో.
ఇదే వెంకటాపురం. ఇక్కడ నుండే కదా శ్రీశైలం పాదయాత్ర స్టార్ట్ అయ్యేది. మేము రిటర్న్ ఇప్పుడు రోడ్ వేలో ఇక్కడి వరకు వచ్చేసాం ఆల్రెడీ. ఇక్కడ బాగా భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేమైతే ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేసాము. కనిపించే ప్రతి ఒక్కరూ పాదయాత్ర భక్తులే. మొత్తానికైతే మాకు ఆకలి అయ్యే టైం అయింది. ఇంకా అందుకోసమే ఇక్కడ భోజన సదుపాయం ఉంటే, అన్నదానం ఉంటే ఇక్కడ వచ్చి తింటున్నాము. ఇది వెంకటాపురం దగ్గరనే అన్నట్టు. మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము ఇంకా భోజనం చేసుకొని. మేము వెళ్ళే రోజు కన్నా ఈరోజే ఎక్కువ జనాలు కనిపిస్తున్నారు ఇక్కడ. మేము వెళ్ళే వేలో చూస్తుంటే పాదయాత్ర భక్తులు చాలా హెవీగా కనిపిస్తున్నారు ఈరోజు. మేము మొన్న వెళ్ళినప్పుడు కూడా ఇంతే ఉండే, ఇప్పుడు కూడా ఇంతనే ఉన్నారు. ఇంకా వీళ్ళు వెళ్ళడానికి 2 days పైన పడుతుంది టైం. ఇదే ఆత్మకూరు బస్ స్టాండ్. ఈ మెయిన్ రోడ్ కర్నూలు గుంటూరు హైవే. వెహికల్స్లో కూడా చాలామంది వస్తున్నారు శ్రీశైలంకి, కర్ణాటక వాళ్ళు. ఇది నందికొట్కూరులోకి ఎంటర్ అయిపోయాం మొత్తానికైతే. మేము మొన్న వెళ్ళాం కదా షార్ట్ వే రోడ్, ఇలానే ఉంటుందని చెప్పాను కదా. సేమ్ అదే, మళ్ళీ కూడా అదే రూట్లోనే వెళ్తున్నాం. షార్ట్ వే అయినందుకు అల్లంపూర్ జోగులాంబ మీదుగా మా ఊరికి. కర్నూలు నుండి వెళ్తే డిస్టెన్స్ ఎక్కువైపోతుందని ఇలా వెళ్తున్నాం మేము. మీకు అక్కడ కనిపించే టెంపులే అల్లంపూర్ జోగులాంబ అమ్మ వారి టెంపుల్. మనం ఇప్పుడు తుంగభద్ర బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇక్కడ మాకు రెస్టారెంట్ ఉంది మంచిగా. ఇంకా మీల్స్ డిన్నర్ చేసుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము.
ఫైనల్గా మా ఊరికి వచ్చేసాము. ఇంకా ట్రిప్ మాత్రం మొత్తం ఎండ్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ.